హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అలసులు మందబుద్ధులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములయ్యవే సేయజాలరీ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఎమిటింబొడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పుమా. కలిదోష నివారణమై అలఘు యశుల్ ఒగడు నట్టి హరికథనము నిర్మలగతి కొరెడు పురుషుడు వెలయగనెవ్వాడు తగిలి వినడు మహాత్మా. యవ్వని అవతారము ఎల్లభూతములకు సుఖమును వృద్ధియు సురిది చేయు యవ్వని శుభనామము ఏ ప్రొద్దునుడు పంగ సంసార బంధంబు సమసిపోవు. యవని చరితంబు హృదయంబు చేర్చిన భయమొంది మృత్యువు పరుగు వెట్టు. యవ్వని పద నదిని ఏ పారు జలముల సేవింప నైర్మల్య సిద్ధి కలుగు. తపసులు యవని పాదంబు తగిలి శాంతి తెరవుగాంచిరి. వసుదేవ దేవకులకు ఎవ్వడు దయించే తత్కథలెల్ల వినగా ఇచ్చవుటెడు నెరిగింపు ఇధచరిత. మందారమకరందమధున్యమునదేలు మధుపంబువౌనే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగురాయంచ సనునితరంగిణులకు లలితరసాల పల్లవ ఖాద్యై చొక్కు కోయిల సేరునే కుటజములకు. పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబరుగునే సాంద్రనిహారములకు. అంబుజోదరు దివ్య పదారవింద చింతనామృతపాన విశేషమత చిత్తమేరీతి ఇతరంబు చరనేర్చు. వినుత గుణశీల మాటలు వేయునేల అడుగడ్గునకు మధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాని. అంభోజగర్భాదులభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాని. మాతృగర్భము జొచ్చి మన్నది మొదలుగా చిత్తమచ్యుతు మీద చేర్చువాని నంకించు తనలోన అఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చలగువాని. వినయ కారుణ్య బుద్ధి వివేక లక్షణాది గుణములకు ఆటపట్టైన వాని. శిష్యు బుధలోక సంభావ్యు చీరి గురుడు ముందరకు ద్రొబ్బి తండ్రికి మొక్కుమనియే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ పరీక్షతు, ఆ వృషభ చక్రవర్తి దేహాభిమానం లేకుండా ఆయన ఈశ్వరేచ్ఛ చేత వ్యాంకము కొటకము దక్షిణ దేశము అయినటువంటి దక్షిణ కర్ణాటక దేశంలో ఇలా తిరుగుతూ ఒకసారి కుటక అచలము అంటే కుటక అనేటువంటి పర్వతం దగ్గర ఉండేటువంటి ఉపవనంలో ఆయన జుట్టంతా విరబోసేసుకుని పిచ్చివాళ్ళలాగా నోట్లో ఒక రాతిని పెట్టుకుని దిగంబరంగా అక్కడ తిరుగుతూ ఉండేవాడయ్యా. తిరుగుతూ ఉండేటువంటి సందర్భంలో ఇప్పుడు ఆయన దేహత్యాగం ఏ విధంగా చేయబడింది అనేటువంటి విషయాన్ని చెప్తాను విను అంటూ అథ సమీరవేగ విధూత వేణు వికర్షణ జాతోగ్రదావానలస్తద్వనం హాలేలిహనః సహతేన దదాహ. ఆ తర్వాత ఇలా ఆయన తిరుగుతూ ఉండేటువంటి సందర్భంలో సమీరవేగ విధూత వేణు వికర్షణ జాత ఉగ్రదావానలః. సమీరం అంటే గాలి, గాలి చేత బ్రహ్మాండమైనటువంటి గాలి వచ్చేసిందయ్యా. వచ్చేసేటప్పటికి ఆ వనంలో కూడా వెదురు చెట్లు ఉన్నాయి. అక్కడ వేణు సమీర వేగ విధూత వేణువులు అంటే వెదురు బొంగులు అనమాట. అందులోంచి గాలి వెళ్తున్నప్పుడు నాదం వస్తుంది కాబట్టి అటువంటి వేణు చెట్లతో కూడుకున్నటువంటి ఆ వనంలో ఒక్కసారి ఈ గాలికి ఆ చెట్ల యొక్క రాపిడి వల్ల ఉగ్రదావానలః తద్వనము ఆలేలిహాన ఆ వేడి ఆ అగ్ని అంతా కూడా ఆలేలిహాన మొత్తం ఆ వనం అంతటినీ కూడా కబళించేస్తూ మొత్తం అగ్నిజ్వాలలు
వ్యాపించిపోయాయి. అలా వ్యాపించిపోయినటువంటి దానిలో ఆ వనంతో పాటు సహా ఋషభదేవుడితో సహా దదాహ కాల్చివేసింది ఆ అగ్ని అన్నారు. ఇదొక్కసారి కానీ మనం గమనించినట్లయితే సతీదేవి ప్రాణత్యాగం చేసేటువంటి సందర్భంలో అక్కడ యోగాగ్నుల చేత దగ్ధమైపోతుంది. సాధారణమైనటువంటి మానవులు కానీ సాధారణమైనటువంటి దేశాల దగ్గర ఏంటంటే ఏదో వేదోక్తమైనటువంటి మంత్రాలు చదువుతూ ఉంటారు, ఆ మంత్రాల ద్వారా ఏదో అచితి పేరుస్తూ ఉంటారు, ఏవో కార్యక్రమం ఉంటుంటుందిగా ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఆ విధంగా జరగకుండా భగవంతుడు ఈశ్వరుడి యొక్క చేత మహాయోగి స్వరూపమైనటువంటి వాడి చేత యోగాగ్ని చేత ఆ అగ్నిజ్వాలలు మొత్తం అంతా వ్యాపించేటప్పటికి దాంట్లో ఆయన చిక్కుకుని ఆయన శరీరం కూడా దదాహ కాల్చివేయబడిందయ్యా. ఈ విషయాన్ని అక్కడ అరహన్ అనేటువంటి ఒక రాజు ఆ కొంకము, ఆ దక్షిణ కర్ణాటకం, ఈ రాజ్యాలు ఉన్నాయి కదా, ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి రాజుకి ఈ విషయం తెలుస్తుంది. ఎలాగంటే ఆయన ఋషభ చక్రవర్తి ఆ విధంగా ప్రయాణం చేస్తూ ఉండేటప్పటికి ఎవరో ఒక పిచ్చివాడు ఇలా తిరుగుతున్నాడు, అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు అనేటువంటి వార్తలు అల్లుకుపోతాయి కదా ప్రపంచం నిండా. అలా అల్లుకుపోయేటువంటి ఆ సందర్భంలో యస్య కిలానుచరితముపాకర్ణ్య కోంక వెంకట కుటకానాం రాజా అర్హన్నామ ఉపశిక్ష్య అవధర్మ ఉత్కృష్యమాణే భవితవ్యేన విమోహిత స్వధర్మ పథ ముఖతోభయమపహాయ కుపథ పాఖండమ సమంజసం నిజమనీషయ మందస్సం ప్రవర్తయిష్యతే. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఈ వృషభదేవుడి యొక్క అనుచరితం కిలా ఈ వృత్తాంతం అంతాను అక్కడ అర్హన్ అనేటువంటి ఒక ప్రసిద్ధి చెందినటువంటి రాజుగారు ఉన్నాడు ఆ ప్రాంతం అంతటికి. అతను ఈ విషయం విన్నాడు, వృత్తాంతం కూడా విన్నాడు. వినేసి ఆయన ఏం చేశాడు, వృషభచక్ర అనుశిక్షయన్ అని చెప్పి ఆ యోగులకి, ఆ భక్తి మార్గంలో ఉండేటువంటి వాళ్ళకి, ఆ సాధకులకి, ఆ దేహాభిమాన వర్జితులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన ట్రైనింగ్ ఇద్దామని కదా ఆయన మొత్తం ఆ ప్రాంతాలన్నీ తిరుగుతూ ఉండేటప్పుడు చేస్తూ ఉన్నాడుగా. ఈ విషయం అంతా అక్కడ ఉండేటువంటి రాజుకు తెలిసి ఆ రాజు కూడా ఏం చేశాడంటే తాను కూడా అటువంటి ఆచరణని నేర్చుకోవాలని చెప్పి ఏం చేశాడు అంటే, ఇప్పుడు ఏదైనా ఒక విషయం చెప్పారనుకోండి, ఎవరైనా చెప్పేటప్పటికీ అనేక రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వాళ్ళు వింటారు. ఆ వినేటువంటి వాళ్ళ సందర్భం ఎలా ఉంటుంది అంటే, ఏమండి శుచిగా ఉండాలండి, శుభ్రంగా ఉండాలండి, ఏదో ఈ కార్యక్రమం చేస్తూ ఉండేటప్పుడు ఇంత శుచి ఉండాలి, ఇంత శుభ్రం ఉండాలి, ఈ విధమైనటువంటి బట్టలు ధరించాలి, ఈ మంత్రోపాసన చేసుకుండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్తారు. చెప్పినప్పుడు ఆ వినేటువంటి వాళ్ళులో ఓహో ఇలా చేయాలి కాబట్టి, ఇది ధర్మం కాబట్టి ఈ విధంగా చేద్దాము అనుకుని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు కొంత ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారు అంటే, ఏమంటే స్నానం చెయ్యకపోయినా నెత్తి మీద ఇలా నీళ్లు జల్లేసుకుంటే సరిపోతుంది కదా, ఎందుకంటే మాకు ఒక్కొక్కసారి స్నానం చేయడానికి కుదరదండి, అప్పుడు మేము ఏదైనా లలితా సహస్రనామం పారాయణ చేసుకోవచ్చా, విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవచ్చా అంటారు. అనేటప్పటికీ అప్పుడు ఈయన చెప్తాడు, కాదండి శాస్త్రం ఇలా చెప్పిందంటే మరి మాకు కుదరదండి, మరి మాకు చేసుకోవాలని ఉంటుందండి అంటాడు. అనేసి అందులో ఒకరు తెలివైన వాడు ఏం చేస్తాడంటే, పర్వాలేదమ్మా మీరు స్నానం చేయకపోయినా ఏం చేయకపోయినా పర్వాలేదు, ఏమండి మరి మా సరిగ్గా ఒక్కొక్కసారి ఏమైనా తప్పులు వస్తాయేమోనండి, తప్పులు వచ్చినా పర్వాలేదండి, తప్పులు వచ్చినా చదివేయచ్చు, అమ్మవారు ఏమందో, తల్లి ఏదైనా పిల్లలను కొడుతుందా అండి అని చెప్పి ఈ విధమైనటువంటి ఆ మార్గ అధర్మే ఉత్కృష్యమాణే అది చెప్పాడు. ఇప్పుడు ఆయన అధర్మం చెయ్యకూడనటువంటి ధర్మ విరుద్ధమైనటువంటి మాటలను ఉత్కృష్యమాణే నేర్చుకున్నట్టే ఈ అర్హన్ అనేటువంటి రాజు నేర్చేసుకుని భవితవ్యేన విమోహిత విధి విధానం చేత విధుల్లో ఏదైతే చెప్పాడో ఆ విధులకి భిన్నంగా విమోహిత మిగతా వాటి మీద వ్యామోహం చెందినటువంటి వాడికి ఇంకా అంటే అకుతః భయం, దేని నుండి కూడా వాడి భయం లేకుండా స్వధర్మ పదం తన యొక్క ఒక మార్గం ఏర్పరిచేసి దాని ప్రకారం ఆ రాజు అర్హన్ అనేటువంటి రాజు తన బుద్ధి చేత భయం లేకుండా వేదానికి
విరుద్ధంగా ఉండేటువంటి విషయాలను ఆయన ఏం చేశాడంటే అసమంజసం కుపధపాఖండం, అపథం అంటే అయోగ్యమైనటువంటి చెయ్యకూడనటువంటివి, ఆ విధమైనటువంటి కుపథం చెడు మార్గాలనే నిజమనీషియ తన బుద్ధి చేత సంప్రవర్తయిష్యతే ప్రవర్తిల్ల చేశాడు. ఆ విధంగా ప్రవర్తిల్ల చేస్తాడయ్యా, కలియుగంలో ఉండేటువంటి లక్షణం ఇది అని చెప్పి విమోహిత స్వధర్మపథ కుత అభయం అపహాయ కుపథ పాఖండం అసమంజసం నిజమనీషియా మందస్యం ప్రవర్తయిష్యతే అని ఒక బ్రహ్మాండమైనటువంటి కలియుగంలో ఉండేటువంటి లక్షణాన్ని పరీక్షణ్ మహారాజుకి సుఖబ్రహ్మ చెప్పాడు. ఇది మామూలుగా మనం అన్ని సందర్భాల్లోనూ కూడా చూస్తూ ఉంటాం. ఏమండి ఇప్పుడు కొన్ని ఈ పాఖండ మతాలు ఎలా ఏమండి విగ్రహాలని మేము ఎందుకు ముట్టుకోకూడదు? విగ్రహాలను మేము స్నానం చేసి వస్తాం కదా, విగ్రహాలను ముట్టుకుంటాం, మేము అలంకరణ చేస్తూ ఉంటాం, తర్వాత ఏమో మేమే నైవేద్యాలు పెట్టేస్తూ ఉంటాం అక్కడ తీసుకొచ్చేసేసి, లేకపోతే మేమేమో మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తూ ఉంటాం, మా గురువుగారు ఇలా చెప్పారు అలా చెప్పారు అనేటువంటి కూపథములు అసమంజసం అయోగ్యమైనటువంటివి, కూపథపాఖండం చెడు మార్గం అయినటువంటి ఈ పాఖండాన్ని నిజమనీషియా వాళ్ళ యొక్క బుద్ధుల చేత సంప్రవర్తయే ప్రవర్తిల్ల చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు మనం చూస్తూ ఉండేటువంటి ప్రపంచంలో జరుగుతూ ఉండేటువంటి విశేషం. అందువల్లే నిన్నే చూశాను, షణ్ముఖ శర్మ గారు ఏమండి మేము శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారండి. నన్ను అడుగుతునేటప్పుడు నియమ నిష్టలతోనూ ఆ యోగ్యత కలిగినటువంటి వాళ్ళు మాత్రమే శ్రీచక్రాన్ని వాళ్ళ వంశపరంపరంగా వస్తూ ఉండేటువంటి ఆరాధనాపూర్వకంగా చేసేటువంటి శ్రీచక్రార్చన వాళ్ళు మాత్రమే చెయ్యాలి అని శాస్త్రము అని చెప్పాడు. ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎవరో ఏదో పారాయణ చేస్తూ ఉండేటప్పటికో 4 శ్రీచక్రాలు బొమ్మలు ఇచ్చేస్తూ ఉండడం, స్నానాలు చేయకుండా, మంత్రం తెలియకుండా, తంత్రం తెలియకుండా, యంత్రం అంటే ఏమిటో తెలియకుండా దాని మీద ఏదో చేసేస్తూ ఉండేటువంటి ఇటువంటి కుపథపాఖండం అని ఉంటారు. దీన్నే కుపథపాఖండము అంటారు. అంటే అందులో వాళ్ళకి ఇంకా ఏమిటి ఉంటుందంటే అభయం, అకుత భయం, దేని నుండి కూడా వాళ్ళకి భయం ఉండదు. ఇది యంత్రం, ఇది మంత్రం, ఇది ఈ విధంగా చేయాలి, దీనికి నియమాలు ఉంటాయి, తప్పులు చదవకూడదు. అది కూడా చెప్పాడు ఆయన. దాంట్లో లలితా విద్య అనేటువంటి పుస్తకాన్ని రాస్తూ ఆయన అన్నాడు, లలితా సహస్రపారాయణ తప్పులు లేకుండా చదవవలెను, ఒకవేళ తప్పులతో చదివినట్లయితే సత్ఫలితములు మాట దేవుడెరుగు కానీ దుష్ఫలితములు వచ్చును అని చెప్పాడు. కాబట్టి ఇటువంటి విషయాల దగ్గర నిజమనీషయ సంప్రవర్తిష్యతే మనకి తోచినటువంటి బుద్ధితో వర్తయిష్యతే ప్రవర్తిల్ల చేయకూడదు. ఇప్పుడు చేస్తూ ఉన్నారయ్యా అని పరీక్షణ్ మహారాజు ఆ అర్హన్ అనేటువంటి రాజు, వాడు అధికారి కాబట్టి మీరేం చేయండి పర్వాలేదు నాకేం భయం లేదు అని చెప్పి వాడేం చేశాడు, గొడలిప్పుకు తిరగడం, తర్వాత ఏమో వృషభ చక్రవర్తి స్నానపానాదులు లేకుండా పిచ్చివాళ్ళలాగా ఉండి ఆ పై ఉండేటువంటి ఆ పటాటోపాలనే పట్టుకుని వాడు ఏం చేశాడంటే ఆయన స్నానం చేయలేదు, సంధ్యావందనం చేయలేదు, అర్చనలు చేయలేదు అని ఆ విధంగా నేను కూడా అలాగే చేస్తాను, అలా చేసినా పర్వాలేదు, శుభ్రంగా జుట్టు పెట్టుకోకుండా, తలంటు పోసుకోకుండా, ఆభరణాలు ధరించకుండా, శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించకుండా ఆయన చేశాడు కాబట్టి మనం కూడా అలాగే చేసేయచ్చు అని చెప్పి ఏం చేశాడంటేట రాజా ఉపశిక్ష అవి నేర్చుకున్నాడు. ఏవైతే చెయ్యకూడదో అవి నేర్చుకుని కలౌ అధర్మే ఉత్కృష్యమాణే, ఆ విధంగా ఈ కలికాలంలో ఈ విధమైనటువంటి భయం లేకుండా చేసేటువంటి మహాబుద్ధిమంతులైనటువంటి వాళ్ళు, బుద్ధితో కూడి అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసేటువంటి వాళ్ళు తయారవుతున్నారయ్యా పరీక్షితు అని చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు ఏం చేస్తారు అనేటువంటి విశేషాన్ని చెప్తూ ఏనహ వావ కలౌ మనుజాపసద దేవమాయా మోహిత స్వవిధి నియోగ శౌచ చారిత్ర విహీన దేవహేళనాన్య వ్రతాన్ని నిజనియేచ్ఛయా గృహ్ణన అస్నానాన్
న ఆచమన న అశౌచ కేశోల్లుంచనాదీని కలినా ధర్మ బహులేనోపహతధియో బ్రాహ్మణ యజ్ఞ పురుష లోక విదూషకా ప్రాయేణ భవిష్యంతి. ఇటువంటి పాఖండ మతం యొక్క ప్రభావం చేత ఏమైపోయిందంటే కలియుగంలో కొంతమంది మానవాధములు అన్నాడు ఆయన. ఈ పాఖండ మతం చేత ఈ కలియుగంలో ఏమైపోయారంటే దేవమాయా విమోహిత, భగవంతుడి యొక్క మాయలో పడిపోయారు. వీళ్ళకి భగవంతుడు అంటే ఏమిటో తెలీదు. ఆ భగవంతుడు అసలే మాయాస్వరూపుడు, యోగమాయా చేస్తూ ఉంటాడు. ఆయన మహత్తరమైనటువంటి సృష్టిని అంతటినీ పెట్టేసేసి వాటిలో ఆకర్షణను పెట్టేసేటప్పటికీ ఇటువంటి ఈ పనికిరానటువంటి అధర్మమైనటువంటి దేవవిహితమైనటువంటి దేవరహితమైనటువంటి ఈ దోషపూరితమైనటువంటి విషయాలనేటువంటి మాయలో వీళ్ళు పడిపోయి ఏం చేస్తున్నారంటే స్వవిధి నియోగ శౌచ చారిత్ర విహీనా, స్వధర్మాన్ని బోధించేటువంటి శాస్త్రం యొక్క ఆదేశాలు ఏవైతే ఉన్నాయో స్వవిధి, ఎవరు ఏ విధిని ఆచరించాలో ఆ విధిని ఆ ధర్మం, ఆ కులధర్మం కానీ ఆ ఆశ్రమ ధర్మం కానీ విధించినటువంటి ఆ విధులలో ఉండేటువంటి యోగ శౌచ చారిత్ర విహీన, అక్కడ ఏ మాత్రం శుభ్రం లేకుండా, పవిత్రత లేకుండా, తర్వాత సత్యలం లేకుండా ఈ మానవులు మనుజ అపసదాహ, ఇటువంటి మానవాధములందరూ కూడా ఏం చేస్తుంటే దేవహేళనాన్ని, దేవతలను అవమానిస్తున్నారు. వాళ్ళ యొక్క ఈ పాఖండ మతాన్ని తప్పులు చదివినా పర్వాలేదు అని చేస్తూ ఉంటారు. తర్వాత అబ్బో మీరేనండి మా దేవుడు, మీరు లేకపోతే అసలు మాకు ఈ మోక్ష మార్గమే తెలియదండి అని చెప్పి ఎవరినో పొగుడుతున్నట్టు పొగుడుతూ అక్కడ దేవుణ్ణి హేళన చేస్తున్నాము అనేటువంటి సంగతి మర్చిపోతూ ఉంటారు. అటువంటి మానవాధములు ఉన్నారే, మనుజ అపసదాహ, మానవాధములు అని సుఖబ్రహ్మ పరీక్షణి మహారాజుకి చెప్పాడు. మానవాధములు దేవహేళన అని, దేవతల్ని హేళన చేస్తున్నారు వీళ్ళు. ఉదాహరణకి మామూలుగా ఏదైనా ఒక అద్భుతమైనటువంటి లేకపోతే మంచి ఎంతో ఉత్కృష్టమైనటువంటి ఒకనొక ఏదైనా ఒక మంచి విషయం జరుగుతుంది అనుకోండి, ఏ ప్రవచనమో లేకపోతే వేద పారాయణో లేకపోతే ఏదైనా ఒక మహత్తరమైనటువంటి జరుగుతూ ఉండేటప్పటికీ ఏ మాత్రము కూడా వాటిని వినకుండా ఇటు అటు అందరినీ డిస్టర్బ్ చేస్తూ ఉండేటువంటి పరిస్థితిలో దాన్ని ఏమంటే దేవహేళన అని, దేవతల్ని, ఆ వేద స్వరూపాన్ని, అందులో ఆ రామాయణ భాగవత మహాత్మలో ఉండేటువంటి ఆ భగవత్ తత్వాన్ని వీళ్ళు అవమానం చేస్తూ ఇంకా వాళ్ళు ఏం అస్నాన అనాచమన అశౌచకేశ ఉల్లుంచనాదీని, స్నానం చేయకపోయినా పర్వాలేదండి, ఏముంది ఇన్ని నీళ్ళు ఇలా జరిగేసుకోండి, లేకపోతే ఇంత విభూతి నెత్తి మీద వేసేసుకుని వచ్చేసేయండి, మీకు కంగారు టైం అయిపోతుంది అంటే పర్వాలేదు వచ్చేయచ్చు అని చెప్తారు. తర్వాత ఈ వచ్చేటువంటి వాళ్ళు ఆచమనం చెయ్యరు. ఏదైనా సరే పని చేసే ముందు, సత్కార్యం చేసే ముందు ఆచమనం చేయాలి, అంటే సంకల్పం చేసి ఆచమనం చేయాలి, అది చెయ్యరు. అశౌచకేశ అంటే కేశాలన్నీ కూడా అశౌచం, జుట్టు ఇష్టం వచ్చినట్టు అనమాట, ఏదో ఇళ్ళల్లో జుట్టు వేసుకుని జడలు విప్పేసేసుకుని దానికి 2 క్లిప్పులు ఎట్టేసేసుకుని, ఈ మగాడైతే ఇంక వాడు తల దూకోకుండా ఏదో రకరకాలైనటువంటి అశౌచం చేస్తూ ఉంటూ అపవ్రతాన్ని ఆ చేసేటువంటి వ్రతాలన్నీ కూడా పాఖండ పద్ధతిలో చేస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి చెయ్యకూడనటువంటివి, చదవకూడనటువంటివి, తర్వాత తప్పులు చదివేటువంటివి, ఇవన్నీ చేస్తూ ఉండేటువంటి నిజ ఇచ్ఛయ, ఎవరికి వాళ్ళకి తోచినటువంటి వాళ్ళ మనసుకి ఏం కూస్తుందో, వాళ్ళ కోరిక ఏముంటుందో అదే విధంగా గృహ్ణానాన్, అటువంటివన్నిటినీ కూడా వీళ్ళు స్వీకరిస్తారు. ఎందుకంటే అవి చాలా ఈజీగా ఉంటుంది. మీరు స్నానం చేయక్కర్లేండి, ఆచమనం చేయక్కర్లేండి, తప్పులు చదివినా పర్వాలేదండి, ఏదో ఇవి జరుగుతూ ఉండేటప్పుడు మనం డిస్టర్బ్ చేసుకున్నా పర్వాలేదండి, ఇలాగ రకరకాలైనటువంటివి వాళ్ళకు తోచినటువంటి విధంగా కలినా ఉపహతధియ, కలియుగంలో ఉపహతది, ఇలాగ వాళ్ళ వివేకం అంతా కూడా తిరస్కరించబడుతూ ఉంటుంది. అలాగా ప్రాయేణ తరచుగా ఈ విధమైనటువంటి మానవాధములు
తరచుగా మనుజ అపసదాహ ఇటువంటి మానవాధములు తరచుగా ఏం చేస్తూ ఉంటారంటే బ్రాహ్మణ యజ్ఞపురుష లోక విదూషక, వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఇటువంటివన్నీ చేస్తూ ఉంటే అది ఎవరిని అవమానపరుస్తున్నట్టుగా అంటే బ్రహ్మ వేదాన్ని, బ్రాహ్మణులను, యజ్ఞపురుష శ్రీహరిని, లోక విదూషక అటు వీళ్ళందరినీ అంటే వేదాన్ని, బ్రాహ్మణుల్ని, యజ్ఞపురుషుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని నిందిస్తున్నటువంటి వాళ్ళుగా భవిష్యంతి కాగలరు అని జోస్యం చెప్పాడు. సుఖబ్రహ్మ అర్హన్ అనేటువంటి మహారాజు ఈ దక్షిణ కర్ణాటక ప్రాంతం అంతా ఉందే, అంటే సౌత్ ఇండియాలో ఈ కర్ణాటక లేకపోతే ఆంధ్ర, ఈ తమిళనాడు వీటిల్లో ఇటువంటి పాఖండ మతం బాగా విస్తారంగా భవిష్యతి కాగలదు అన్నారు. అందువల్ల ఇప్పుడు మామూలుగా మనం చూస్తున్నాం అనుకోండి, రకరకాలైన ప్రతి వీధికో దేవాలయం, ప్రతి చోట ఒక మందిరం, ఇవన్నీ ఉంటారు. దానికి ఏదో ఒక కమిటీలు అంటూ ఉంటాయి. వాడు చెప్పిన మాట వినరు, వాడికి శాస్త్రం తెలియదు, వాడు ఏం తెలియదు. ఈ బ్రాహ్మలు ఏదో డబ్బుల కోసం కక్కుర్తిపడి వాడు చేయకూడని పనులు వాడు చేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఉండేటప్పటికీ ఇదే శాస్త్రం అని చెప్పేసేటువంటి కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసి మాయలో పెట్టేటువంటి వాళ్ళు కూడా కొంతమంది తగులుతూ ఉంటారు. భవిష్యంతి కాగలరు అన్నాడు. ఇంట్లో తేచ హ్యర్వాక్తనయ నిజలోకయాత్రయా అంధ పరంపరయా ఆస్వస్తాస్త అంధే స్వయమేవ ప్రపతిష్యంతి. ఇలా ఇంట్లో ఉన్నారనుకోండి, ఎవరు దండం పెట్టుకోరా అన్నాం అనుకోండి పిల్లవాడిని, పెట్టుకోండి అనేటప్పటికి వాడేమో కొంచెం ఇటు అటు చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉండేటప్పటికి పర్వాలేదురా ముందు దండం పెట్టుకో అంటే, ఒరే ముందు నువ్వు స్నానం చేయాలి, స్నానం చేసి శుభ్రంగా మంచి ఏదో మడిబట్టలు అనేది ఏదో కట్టుకోవాలి, కూర్చోవాలి, అక్కడ శుభ్రంగా అక్కడ పీట వేసుకోవాలి, కూర్చోవాలి, దేవుడికి దండం పెట్టుకోవాలి అని మామూలుగా చెప్పాలి. చెప్పకుండా పిల్లాడు బద్ధకం కదా, వాడు ఏదో బద్ధకిస్తూ ఉంటాడు కాబట్టి పర్వాలేదురా నువ్వు ఇలా వచ్చేసి దండం పెట్టుకు వెళ్ళిపో అని చెప్పేటువంటి ఆ లీనియన్స్ ఉందే, అటువంటి పద్ధతులు, ఆ కండిషన్స్ అలా చెప్పకూడదు. చెప్పాల్సింది క్లియర్గా చెప్పాలి. అదేవిధంగా గుళ్ళో వెళ్తున్నప్పుడు కానివ్వండి, తీర్థయాత్రలకు వెళ్తున్నప్పుడు కానివ్వండి, పవిత్రమైనటువంటి క్షేత్ర దర్శనాలకు వెళ్తున్నప్పుడు చేయవలసినటువంటి విధులు ఏవైతే ఉంటాయో ఆ విధుల్ని చేస్తూ ఉండాలి. ఉదాహరణకి మనం ఏదైనా తీర్థయాత్రలో 10 మందితో కలిసి వెళ్తున్నాం అనుకోండి, వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి, ఆ తీర్థయాత్రకి వెళ్తున్నటువంటి భక్తులు బస్సులోనో ట్రైన్లోనో కూర్చున్నప్పుడు భగవద్ధ్యానం చేస్తూ ఉండాలి. ఆ క్షేత్రానికి సంబంధించినటువంటి కథని, ఆ క్షేత్రానికి సంబంధించినటువంటి ఆ విశేషాలను మననం చేసుకోవాలి. కానీ మామూలుగా ఇవి ఆడుకుందాం, అవి ఆడుకుందాం, ఆ తర్వాత ఈ పాటలు మామూలు పాటలు పాడుకుందాం, ప్రేమ పాటలు పాడుకుందాం, ఆ పాటలు పాడుకుందాం, ఈ పాటలు పాడుకుందాం, కాలం ఇది జరగాలి కదా అనేటువంటి రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. అలా చెయ్యకూడదు వాళ్ళు.
అని చెప్తూ ఆయన ఏమన్నా ఈ నవీనమైనటువంటి పాఖండం విశ్వసిస్తారు వాళ్ళు. ఇది కొత్తవన్నమాట. ఏమండి మరి అంత దూరం వెళ్ళాలి కదా, వెళ్ళేటప్పుడు ఏమిటి ఈ ఆటలు ఆడుకోవచ్చు కదా, ఒకళ్ళు ఒక పాట పాడతారు, చివరక్షంతో మళ్ళీ ఇంకోటి పాట పాడాలి, ఆ పాట పాడిన తర్వాత ఇంకొక పాట పాడాలి, ఇంతలో బాగా పాడిన వాడు తప్పట్లు కొడుతుంటారు. ఇక ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఇవి నవీనమైనటువంటి పాఖండ మతం అన్నమాట. తేచ వాళ్ళు అర్వాక్తనయ నవీనమైనటువంటి నిజలోకయాత్రయ తమకి ఇష్టం వచ్చినటువంటి లోక వ్యవహారాలు, తమకి ఏది తోస్తే దాని తోట అంధపరంపరయ చుట్టూ ఉండేటువంటి అజ్ఞానులను అందరినీ పెట్టుకుని అటువంటి వాటి యందు అస్వస్థాహ విశ్వాసం ఉంటుంది వాళ్ళకి. అలాగా అంధే వాళ్ళకి చూపు లేదు, అంధేహ వాళ్ళతో వచ్చేటువంటి వాళ్ళని కూడా అంధుల్ని చేసేసి తమసి చీకటిలోకి స్వయం వేవ తమంత తాము ప్రపతిష్యంతే వాళ్ళు పడిపోతారు, మిగతా వాళ్ళని కూడా తోసేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి భగవద్ విషయంలో మనిషి యొక్క ఆధ్యాత్మిక జీవిత విధానంలో, సాధనలో, భక్తి మార్గంలో పాటించవలసినటువంటి విధి విధానాలని గుళ్ళో పురోహితుడైనా, గుడికి వెళ్తున్నటువంటి భక్తులైనా, తీర్థయాత్రకు వెళ్తున్నటువంటి తీర్థీకులైనా ఎవరైనా సరే పాటించి తీరాలి. లేకపోతే అది దేవహేళనం అవుతుంది, దానివల్ల అంధకారంలో కూరుకుపోతారు అని చెప్పి పరీక్షణ్ మహారాజుకి చెప్తున్నట్టుగా సుఖబ్రహ్మ కలియుగంలో ఉండేటువంటి మానవులందరినీ కూడా ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. దీనిని జాగ్రత్తగా గమనించాలి అని భాగవతం చెప్తోంది. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.